ఆచి చికెన్ మసాలా అధినేత కూడా చూసి చూడనటువంటి ఇది చంద్రబాబులో వచ్చినటువంటి మార్పా లేకపోతే పార్టీలో వస్తున్నటువంటి గుణాత్మకమైనటువంటి మార్పా వలసవాదులతో వచ్చినటువంటి వారసత్వం ఆయన. ఏ క్షణం అవకాశం దొరికినా కానీ తోక జాడించేటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో. ప్రతి చిన్న డీటెయిల్ ఆయన కంట్రోల్లోనే నడుస్తుంది. ఆయన ఆమోద ముద్ర లేకుండా ఏ నిర్ణయము రావడం లేదు బయటికి. చాలా మంది సఫకేట్ అయ్యారు. ఈవెన్ నాదెండ్ల భాస్కర్రావు సఫకేషన్ కూడా అదే కారణం. అలాగే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సఫకేషన్ కూడా అదే కారణం. ఎంతసేపు నేను వస్తాను నేను చేస్తాను అనే గొడవే తప్ప ఉన్న వాళ్లతో ఉన్న ప్రభుత్వంతో ఎలా పనిచేయించుకోవాలి అని కదా ప్రతిపక్షం ఆలోచించాల్సింది. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచినటువంటి పార్టీ. కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే తోకజాడిస్తున్నటువంటి నాయకుల పట్ల అధినేత కూడా చూసి చూడనటువంటి ఇది చంద్రబాబులో వచ్చినటువంటి మార్పా లేకపోతే పార్టీలో వస్తున్నటువంటి గుణాత్మకమైనటువంటి మార్పా వలసవాదులతో వచ్చినటువంటి వారసత్వం ఆయన. దీనికి సంబంధించి విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే భరద్వాజ్ గారు. ఏమిటి తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు క్రమశిక్షణ, చంద్రబాబు తొలినాళ్లలో క్రమశిక్షణ, ఇప్పటి క్రమశిక్షణ అంటే మూడు భాగాలుగా మనం చూడాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీని. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు చంద్రబాబు. నిజానికి ఇప్పుడు థర్డ్ జనరేషన్ నాయకత్వంలోకి వచ్చేసింది అది. అదే అవును, అందుకే అనేది లోకేష్ నాయకత్వం, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ లోకేష్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద అంటే కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు కంపారిటివ్గా. ప్రతి ఒక్కరూ వారి ధోరణిలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కట్టు దాటడం లేదు. చిన్నపాటి సఫకేషన్ ఉన్నప్పటికీ అలా అణకువగా ఉంటున్నారు. అంటే ఆల్టర్నేటివ్ ఏది కనిపించట్లేదు వీళ్ళకి. గతంలో ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఉండేది. ఇప్పుడు తోక జాడించినప్పటికీ ఒక ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు తోక జాడించడం వేరు. ఏమీ లేకుండా ఎటు వెళ్లాలో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అందుకని వీళ్ళందరూ ప్రస్తుతానికి అలా ఉన్నారు. కానీ ఏ క్షణం అవకాశం దొరికినా కానీ తోక జాడించేటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో. కాకపోతే చిన్నపాటి అసహనం ఉంది. అంటే ప్రధానంగా గొడవ ఏంటంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు, పొలిటికల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు ఏదైనా మాట్లాడుకోండి కానీ ఇతర వ్యవహారాలు లేవు అక్కడ. ఇతరత్ర వ్యవహారాలన్నీ సెంట్రలైజ్డ్, చిన్నబాబుతో లింక్ అయి ఉన్నాయి, లోకేష్తో లింక్ అయి ఉండటం చేత ప్రతి చిన్న డీటెయిల్ ఆయన కంట్రోల్లోనే నడుస్తుంది. ఆయన ఆమోద ముద్ర లేకుండా ఏ నిర్ణయము రావడం లేదు బయటికి. ఇంత కంట్రోలింగ్ అనేది కొంత ఇబ్బంది పెడుతోంది వీళ్ళని. రెండోది, కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే కాదండి, టోటల్గా ప్రతి చోట గతంతో పోలిస్తే గతంలో మంత్రులు కొంతవరకు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏ మంత్రి సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు, సెంట్రలైజ్డ్. అంతే. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలని మీకు అనిపించినా వెళ్ళి ఆమోద ముద్ర తీసుకుని మౌఖికంగా ఒక ఆమోదం తీసుకోకుండా మీరు పేపర్ మీద పెడితే కుదిరే వ్యవహారం కాదు ఇప్పుడు. గతంలో చాలా మంది మంత్రులు నిర్ణయాలు తీసేసుకునేవాళ్ళు, సీఎం దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసేవాళ్ళు, తర్వాత రాటిఫికేషన్ వెళ్ళేది. ఒకవేళ దీనిలో ఏదైనా నష్టం వస్తే నాదే బాధ్యత అని చెప్పి తిరుగుబాటు ప్రకటించి నెగ్గించుకున్నటువంటి మంత్రులు కూడా ఉన్నారు. కానీ ఈ ఇటీవల కాలంలో దాదాపు ఈ ఎన్నికో లేకపోతే ఇంతకు ముందు ఎన్నికో కాదు, రాష్ట్ర విభజన కంటే ముందే పర్టికులర్గా వైఎస్ క్యాబినెట్ మొదలైన దగ్గర నుంచి వైఎస్ క్యాబినెట్లో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా నటించేవాళ్ళు, కానీ సొంత నిర్ణయాలు ఉండేవి కాదు. అప్పటి వరకు కనీసం నటన ఉండేది. ఆ తర్వాత వచ్చినటువంటి క్యాబినెట్లోనూ
అది కూడా లేదు. అది కూడా లేదు. వాళ్ళు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. అంటే లాజికల్ గా మీరు ఈ నిర్ణయం తీసుకోవచ్చు మంత్రి గారు అని వచ్చిన వాడు కన్విన్స్ చేసిన నిజమే. కానీ ఒక్కసారి అనుమతి తీసుకుంటాం. ఒకసారి మాట్లాడి చెప్తాను. అప్పటి వరకు మీరు తొందరపడి అక్కడ మాట్లాడకండి అన్న పద్ధతిలో యువతల పార్టీని అనునయించి వీళ్ళు వెళ్ళి అక్కడ ఆమోద ముద్ర తీసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రతి మినిస్ట్రీ అలాగే ఉంది. అంటే పార్టీలోని అనేది ప్రభుత్వ వ్యవహారాలు ఒక భాగము. పార్టీలో కూడా ఇటీవల కాలంలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో లేనటువంటి ఎమ్మెల్యేలు అవును. వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, నియోజకవర్గాల్లో వాళ్ళు అనుసరిస్తున్న అవును. వైఖరి పట్ల స్థానిక కార్యకర్తలు మొదటి నుంచి టీడీపీలో ఉన్నటువంటి అవును. వీళ్ళంతా కొంత అసంతృప్తి, అండస్ట్ కనిపిస్తుంది పార్టీలో. ఇంట్రెస్ట్ ఉందండి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త క్యాడర్ ఎమర్జ్ అవుతుంది కదా, వాళ్ళ క్యాడర్ వాళ్ళకి అవును. వాళ్ళ క్యాడర్ వస్తుంది. వాళ్ళ క్యాడర్కి వీళ్ళ అంటే తెలుగుదేశం నేటివ్ క్యాడర్కి ఘర్షణలు ఉంటాయి గతంలో. అవును, ఉంటాయి కదా సహజంగా. ఈ ఘర్షణలు మర్చిపోయి కలవాలి వీళ్ళు. ఈ కలవడానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుని వాళ్ళ కోరికలు ఏమిటి అంటే ఈ ఘర్షణలు రకరకాలుగా ఉంటాయి. అంటే ఆస్తుల గొడవలు కూడా ఉంటాయి అక్కడ. ప్రధానంగా ఇవే కదా, పదవులు, ఆస్తులు పదవులకు సంబంధించి వాళ్ళని అకామిడేట్ చేసుకోవాలి. ఎవరిని? నేటివ్ క్యాడర్ని. ఇందులోనే పుట్టి ఇందులోనే పెరుగుతున్నటువంటి క్యాడర్ని కొంతవరకు హక్కును చేర్చుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే వీళ్ళు బ్యాడ్ రిమార్క్స్ రాసి పంపిస్తూ ఉంటారు పైకి. ఈ ఎమ్మెల్యే గారు మాతో సరిగా వ్యవహరించటం లేదు. ఆంధ్రాలో గొడవంతా అదే. ఆంధ్రాలో దాదాపు 90% నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ ఉత్తరాల కార్యక్రమం నడుస్తోంది. అంటే వెళ్ళి పిటిషన్లు పడేసి వచ్చేస్తున్నారు పార్టీ ఆఫీస్, ఫిర్యాదుల బాక్స్ లో, ఫిర్యాదుల డబ్బాలో పడేసి వచ్చేస్తున్నారు. అక్కడ కొంతమందిని కూర్చోబెట్టారు. నిజంగానే కొంతమంది పెద్దల్ని అక్కడ కూర్చోబెట్టి ఈ ఫిర్యాదుల పరిశీలన కార్యక్రమం జరుపుతున్నారు. వాళ్ళకు కూడా ఇది తలకాయ నొప్పిగానే మారింది. అంటే ఏమి అడ్వైజ్ చేయగలరు వాళ్ళు కూడా? మీరు నేటివ్ టీడీపీ క్యాడర్ని కొంచెం పట్టించుకోండి అని చెప్పగలరు. కానీ పట్టించుకుంటే వాళ్ళ క్యాడర్ నుంచి ఉండేటువంటి ప్రెజర్స్ ఉంటాయి. ఆ ప్రెజర్స్ని మేనేజ్ చేసుకుంటూ వీళ్ళని అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది సాధించగలిగినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు పాస్ ఆన్ అయిపోతున్నారు. అంటే ఇదంతా ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ తోటి జరగాల్సిందా? జరగట్లేదు సరిగా. ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ కాదండి, పైనుంచి కూర్చోబెట్టి మాట్లాడాలి. అంటే ఒక పార్టీలోనే ఎమ్మెల్యేలతో పర్టికులర్గా నియోజకవర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులకు సంబంధించి మాట్లాడటానికి ఒక కమిటీ ఉండాలి అక్కడ. ఒక కమిటీని గనక మీరు వేసేస్తే వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళని గైడ్ చేయగలుగుతారు. కనీసం వచ్చే ఫిర్యాదులు పరిశీలించి ఏం చేయాలి, స్ట్రైట్ గా ఎమ్మెల్యేతోనే మాట్లాడి, బాబు నీకు ఈ ఏరియాలో వ్యతిరేకత ఉంది, ఇది నీకు ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది, కాబట్టి నీతో ట్రావెల్ అవుతున్న క్యాడర్ని నువ్వు బాగానే చూసుకుంటున్నావు, కానీ ఇక్కడ ఆల్రెడీ పాతుకుపోయినటువంటి బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళని కూడా దగ్గరికి తీసుకో, లేకపోతే వీళ్ళు ప్రమాదంగా మారుతారు నీకు అని వీళ్ళ బలహీనతలు కూడా చెప్పాలి వాళ్ళకి. అంటే వీళ్ళకి బలహీనతలు ఉన్నాయి కాబట్టి ఈ యాంగిల్లో నువ్వు వెళ్ళు, మేం చెప్పినట్టుగా ఎక్కడ బయటకు రాకూడదు అని కూడా లోపాయికారిగా చెప్పి నిలబెట్టుకోవాలి. పార్టీ క్షేమం దృష్ట్యా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే బయట నుంచి వచ్చాడు, ఏ క్షణమైనా వెళ్ళిపోతాడు. అవునవును. కాబట్టి ఇక్కడ ఎమర్జీ అవడానికి ట్రై చేసేటువంటి లీడర్ అంటే పార్టీలో పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి ఉన్నవాళ్ళం మేము అనుకుంటున్నాం. అక్కడ ఒక ఆస్పిరెంట్ ఉంటాడు, ఆ గ్రూప్ లోనే ఒక ఆస్పిరెంట్ ఉంటాడు. వాడు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అటు వెళ్ళనివాడు, కలవనివాడు. ఈ ఉత్తరాలు నడుస్తూనే ఉండాలంటాడు. అట్లా ఉండాలి ఆ గీత లేకపోతే మన ఉనికి దెబ్బతింటుంది అంటాడు వీడు. అందుకని ఇలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడటానికైనా ఒక కమిటీ ఉండాలి. ఎమ్మెల్యేని కోఆర్డినేట్ చేసుకోవాలి, వీళ్ళని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇది ఒక నిరంతర రాజకీయ ప్రక్రియగా నడుస్తూ ఉండాలి. సీనియర్స్ తోటి కోఆర్డినేషన్ కమిటీ ఉంటే, అంటే మీకు ఇప్పుడు ఆ బర్డెన్ ఎందుకు కనబట్టలేదు అంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి, పొలిటికల్ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అది బరస్ట్ అవ్వట్లేదు. అణిగి ఉంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అలాగే ఉంటున్నారు. అదే అవతల గనక ఒక అవకాశం ఉంది అనుకుంటే, ఒక ఆల్టర్నేటివ్ ఉంది, అటు దూకితే మనకు జీవితం ఉంది అనుకుంటే వీళ్ళు నెమ్మదిగా ప్రయాణం మొదలు పెడతారు.
లైక్ మొన్న అటు నుంచి ఇటు వచ్చినట్టు మళ్ళీ ఇటు నుంచి అటు. ఇటు నుంచి అటు వెళ్తారు. ఎక్కడ సౌకర్యం ఉంటే కానీ అక్కడ పరిస్థితి బాలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పరిస్థితి బాలేదు. అదే మీరు అన్నట్టు ఆల్టర్నేటివ్ సరిగా లేదు. ఆల్టర్నేటివ్ ప్రాపర్ గా లేదు. అక్కడ ఒక పార్టీకి అవకాశం ఉంది కానీ అదేమో మృతప్రాయం అయిపోయి ఉంది. అయిందంటారా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అక్కడ? అవును. కాంగ్రెస్ పార్టీ లేదు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏమిటో అర్థం కావట్లేదు. అగమ్య గోచరంలో ఉందంటారా? అగమ్య గోచరమే. నిర్మోహమాటంగా ఆయన మాట్లాడుతున్న శైలి, ఆయన వ్యవహరిస్తున్న శైలి, ఆయన ఏదో నా పాదయాత్రే కాపాడుతుంది అనేటువంటి మూఢనమ్మకం, ఈ మూడింటిని అంటే జత చేసి ఆయన అసెంబ్లీకి దూరంగా వ్యవహరించటం, జనాలకి ఏం కావాలో అది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతసేపు నేను వస్తాను నేను చేస్తాను అనే గొడవే తప్ప ఉన్న వాళ్ళతో ఉన్న ప్రభుత్వంతో ఎలా పని చేయించుకోవాలి అని కదా ప్రతిపక్షం ఆలోచించాల్సింది. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం చేత ఇన్ని పనులు చేయించాడు అనే ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా రేపు పొద్దున్న నీకు అధికారం తెచ్చిపెట్టేది. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో 0 తెచ్చుకుంటున్నాడు. అంటే ఆయన ఆ దిశగా నమ్మట్లేదేమో. అది నమ్మట్లేదు ఆయన. అదే అంటే నాకు అధికారం వచ్చినప్పుడు చేస్తాను, వీళ్ళని చేయనివ్వండి, వాడేవాడు చేయడానికి నేనే చేస్తాను. ఈ ధోరణి జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా. జనాల్లోకి మీరు ఎమర్జ్ కావాలంటే మీరు ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి. అది లేదు ఆయనకి, మొదటి నుంచి లేదు. కాకపోతే ఫస్ట్ టర్మ్ ఆయనకు ఒక అవకాశం దొరికింది. ఒక అవకాశం అడిగాడు పాపం. ఒక అవకాశం అడగటం మాత్రమే కాదు, ఆయన అసెంబ్లీలో ఉన్నాడు. రోజువారీ అసెంబ్లీ గొడవలు 14 నుంచి 19 వరకు ఆయన అసెంబ్లీలో ఉన్నాడు. మధ్యలో అలిగాడు, వెళ్ళిపోతున్నానన్నాడు, తిరిగి ముఖ్యమంత్రిగానే వస్తానన్నాడు. ఈ ప్రతిజ్ఞలు, ఈ హడావిడి, ఆయన రోడ్ల మీదకి వెళ్ళటం ఇదంతా వర్కౌట్ అయింది. అంటే మళ్ళీ అదే సెంటిమెంట్ నమ్ముతారేమోనండి. ఎందుకంటే గత 14-19 మధ్యలో నేను అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రిగానే వస్తానని వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఇష్యూ తోటి నీ అసెంబ్లీకి ఈ కౌరవ సభలో నేను ఉండలేను, ఈ ధృతరాష్ట్ర సభలో ఉండలేను, నేను మళ్ళీ వెళ్ళిపోయాడు. ప్రజల అధికారం ఇస్తే వస్తాను, మళ్ళీ వచ్చాడు. సో అదే సెంటిమెంట్ నమ్ముకున్నారా జగన్మోహన్? ఆయన చాలా నమ్ముకుంటున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5 ఏళ్లకి మార్పు కోరుకుంటారు జనాలు. ప్రభుత్వం మార్పు కోరుకుంటారు. ఆ మార్పుకి ఈసారి నేను సింబల్ గా నిలబడబోతున్నాను. నిలబడితే చాలు, అదే వస్తుంది మనకి. మూఢనమ్మకం. అంటే అదేదో రొటేషన్, ఆటోమేటిక్ గా వచ్చే రొటేషన్ లాగా చూస్తున్నాడు ఆయన. ఈ సైకిల్ తిరిగి నా వైపు వస్తుంది అన్న దూరంలో ఉన్నాడు. అది అన్ని సందర్భాల్లోనూ కుదరదు. మనకి చరిత్రలో 2 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. 94లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, తిరిగి 99లో అది ఓడిపోవాలి కదా నీ చట్ట ప్రకారం. కానీ రకరకాల శక్తులు కలిసి వచ్చి మళ్ళీ గెలిచింది. ఏ శక్తులైనా కలిసి వచ్చి ఉండొచ్చు. అంటే కార్గిల్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అని మీరు నెపం వేసినా గెలిచిన మాట వాస్తవం కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచిన మాట వాస్తవమే కదా. కాబట్టి రకరకాల సెంటిమెంట్లు ఆధారంగా కేరళ లాంటి చోట్ల రెండోసారి గెలిచారు. అవును, కాదు అంటే జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ఎలా తయారైందంటే ఒక దశలో మొన్న ఎన్నికల్లో చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ రాదు అని బలంగా నమ్మటానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు పర్టికులర్గా 94 గెలుపు ఎన్టీఆర్ది, 99 గెలుపు మాత్రమే చంద్రబాబుది. కనుక 99లో గెలిచాడు, 5 సంవత్సరాల తర్వాత ఓడిపోయాడు. ఆ తర్వాత 10 ఏళ్ల వరకు పదవి రాలేదు ఆయనకి. ఆ తర్వాత 14లో తిరిగి సీట్లో కూర్చున్నాడు, 19లో ఓడిపోయాడు. అంటే పాత లెక్క ప్రకారం ఆయన మళ్ళీ గెలవాలంటే 10 ఏళ్ళు కావాలి. అందుకని మనం మళ్ళీ గెలుస్తామనే ఆ థియరీలో 19లో ఆ థియరీ ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు విన్నాను నేను. 24లో గెలుస్తామని మీకున్న కాన్ఫిడెన్స్ ఏమిటి అని ఒక ఇప్పుడు ఓడిపోయాడులేండి, ఓడిపోయిన ఎమ్మెల్యేని అడిగితే ఆయన ఈ సిద్ధాంతమే చెప్పాడు. అంటే ఆయన చరిత్ర రీత్యా చంద్రబాబు ఈసారి గెలిచే అవకాశం లేదు అని ఒక టీవీ డిబేట్ లో కూడా చెప్పాడు ఆ మాట ఆయన. వాస్తు శాస్త్రాన్ని, గణక శాస్త్రాన్ని నమ్మినట్టు. అంటే పరిస్థితులు అలా లేవు కదా అంటే లేదు మీరు చూస్తూ ఉండండి, మనమే గెలవబోతున్నాం, మా లెక్క సరైంది అని మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. కృష్ణా జిల్లాకి చెందినటువంటి ఒక నాయకుడు. అది పరిస్థితి. అలాంటి మూఢనమ్మకమే ఈయనలో కూడా ఉంది. కాబట్టి అది తీసి పక్క ఆ జ్ఞానం ఉంది వీళ్ళకి. అక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకి ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన ధోరణి ఏమిటి అనే దాని మీద జ్ఞానం ఉండటం వలన
మంచో చెడో ఇక్కడే ఉందాం, 4 మాటలు పడైనా సరే అన్న ధోరణిలో ఉండటం వల్ల మీకు పొలిటికల్ అన్రెస్ట్ బయటకి బ్లాస్ట్ అవ్వట్లేదు. అయితే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు 1, 2 సందర్భాల్లో ఎమ్మెల్యేలని ఇక నేను సహించను, నా ఓపిక నశించింది, ఇక అంటే నేను ఉపేక్షించేది లేదు అంటే అనేటువంటి మాటలు ఈ మధ్య తరచూ వినిపిస్తున్నాయి. అసహనం వ్యక్తం చేయటం ద్వారా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయనకు కూడా పొలిటికల్ సీన్ తెలుసు, ఆల్టర్నేటివ్ లేదు అనేది ఆయనకు కూడా తెలుసు. అందుకని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా ఒక రకంగా కొడుకుకు కూడా హెచ్చరికే అది. అంటే నేను మాట్లాడే పరిస్థితి దాకా తీసుకురాకండి, ఓకే. కాబట్టి కొంచెం నువ్వు కూడా వాళ్ళతో మెత్తగా ఉండు, అనునయించు. కంట్రోల్ అంటే కేవలం క్రమశిక్షణతో కంట్రోల్ మాత్రమే సాధ్యం కాదు. అది ఒక్కొక్కసారి బెడిసి కోరుతుంది. కొట్టిన పరిస్థితి మనం గతంలో చూసాం. రామారావు గారి ఉక్కు క్రమశిక్షణ, చంద్రబాబు నాయుడు గారి అంటే ఇది కాంగ్రెస్ ట్రైన్డ్ క్రమశిక్షణ అయింది చంద్రబాబుది. ఎన్టీ రామారావు గారు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఏ క్రమశిక్షణ చూశాడో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అది కొన్ని సందర్భాల్లో ఆయన ఇబ్బంది పెట్టింది. స్ట్రైట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఏ విషయం చెప్పుకోలేని నిస్సహాయతలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉండేవాడు. ఇది కుదరదు. అంటే ఆయనకి ఆ కల్చర్ ఉంది. ప్రతి ఒక్కరూ స్తంభం చాటు నుంచి మాట్లాడటం అనేది అక్కడ అలవాటు పడ్డాడు సినిమా ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా అనునయంగా, సార్ ఇట్లా కొంచెం మీరు కన్సిడర్ చేయాలి ఈరోజు షూటింగ్, రిక్వెస్టింగ్ ద్వారా అంతే. అది కూడా స్తంభాల చాటు నుంచి మాట్లాడటం. సరే చూద్దాం అని ఆయన. ఇది ఇక్కడ కూడా అనుకున్నాడు ఆయన. అలా సఫకేట్ అయ్యేవాళ్ళు వీళ్ళు. అప్పటి వరకు కాంగ్రెస్లో ఎవరినైనా స్ట్రైట్ అవే వెళ్ళి మాట్లాడే పరిస్థితి, బెదిరించి వచ్చేవాడు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. దాంతో ఇది మరీ కంట్రోల్డ్గా ఉంది అనే అభిప్రాయం ఆ రోజుల్లో బయటకు వచ్చింది. చాలా మంది సఫకేట్ అయ్యారు. ఈవెన్ నాదెండ్ల భాస్కర్రావు సఫకేషన్ కూడా అదే కారణం. అలాగే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సఫకేషన్ కూడా అదే కారణం. ఆయన వాడంతా కాంగ్రెస్ లో అంటే కొంతకాలం పాటు అనుభవించిన వాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరికి కాంగ్రెస్ తో అంత పెద్ద లింక్ ఏం లేదండి. నల్లపురెడ్డికి లేదు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు మొదట. కాంగ్రెస్ తో ఘర్షణ పడే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలిచాడు. ఆ తర్వాత పార్టీలోకి తీసుకున్నారు ఆయన. తీసుకున్న తర్వాత రెండోసారి గెలిచాడు. ఈ లోపు టీడీపీ వచ్చింది, టీడీపీలోకి వెళ్ళిపోయాడు. టీడీపీలోంచి బయటపడిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. మధ్యలో ఆయన ఏదో ప్రాంతీయ పార్టీ పెడదామని కూడా ఒక ప్రయత్నం చేశాడు. సీనన్న సేన అనే పేరుతో ఒక దుమారం రేపాడు. గుంటూరులోను అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లే పెట్టాడు ఆయన. పర్టికులర్గా గుంటూరులో జరిపింది పెద్ద సభ. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అది పలసబడుతూ వెళ్ళింది. ఇక లాభం లేదని ఆయన కూడా వెళ్ళి కాంగ్రెస్లో నిమజ్జనమై 89లో కాంగ్రెస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఒక మాట ఎదుటివాడని అనడానికి భయపడతారు. అంటే పార్టీలు బహిరంగంగా ఏదైనా ఉంటే ఇంటర్నల్గా సార్ ఇట్లా చేస్తున్నాడు కంప్లైంట్ చేసుకోవడం, ఫిర్యాదుల వరకు అయితే ఓకే. కానీ వాళ్ళు కొంతమంది ఏమి, ఇప్పుడు మనం తిరువురు ఎమ్మెల్యేని చూస్తున్నాం, బహిరంగంగానే వాళ్ళు. అంటే తిరువురు ఎమ్మెల్యే ధోరణి వేరండి. అతను అంటే అతని వరకు ఒక స్పెషల్ కేసు స్టడీ అది. ఆయన వాంటెడ్ గానే ఘర్షణకు దిగుతున్నట్టుగా కనిపిస్తుంది. తన ఉనికి కాపాడుకోవటం అనేది గొడవ అక్కడ. అందుకని తన ఉనికి కోసం అంటే గతంలో ఇటువంటిది లేదు ఏదైనా ఉంటే చేసేవాడు. అంటే ఓవరాల్ గా చూసే పార్టీలో ఉండి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంటే అసలు చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు, పార్టీలో క్రమశిక్షణ ఏమవుతుంది, అదుపు తప్పుతుంది, ఈ ఒక రకంగా అన్రెస్ట్ ఎమ్మెల్యేలతోటి. ఎమ్మెల్యేలు అలా లేరు. చాలా మంది మెజారిటీ ఎమ్మెల్యేలు సబ్మిసివ్ గానే ఉంటున్నారు. వాళ్ళల్లో అన్రెస్ట్ ఉంది. ఉన్నప్పటికీ అది ఎక్కడ చెప్పుకోవాలో అక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే తనలో ఉన్న ఆవేశాన్ని మంత్రి గారి మీద, అమ్మా అనిత గారు మమ్మల్ని చూడాలి మీరు అనే వరకే పరిమితిపోయాడు. మామూలుగా జేసీ దివాకర్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు? దివాకర్ రెడ్డి గాని, వారి సోదరుడు గాని, వారు వాడే భాష, ప్రభాకర్ రెడ్డి గారు అదే వారు వాడే భాష అవన్నీ తెలుసు. చెప్పారు అంటే వాళ్ళ గవర్నమెంట్ లోనే వాళ్ళు వెళ్ళిపోయి దాడులు చేసిన సందర్భాలు చూసాం.
వైఎస్ క్యాబినెట్ లో ప్రభాకర్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో చేసిన దివాకర్ రెడ్డి. హడావిడి సీన్, దివాకర్ రెడ్డి గారు దివాకర్ రెడ్డి గారి సోదరుడు అవును ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మినిస్ట్రీ దగ్గర ఇక్కడ కమిషనర్ హైదరాబాద్. దగ్గరికి వెళ్ళి గొడవ చేసిన వీడియోలు ఇంకా మనం మర్చిపోలేదు. అవును కాబట్టి ఇప్పుడు సబ్మిసివ్ గానే ఉన్నారు, అవును వినయపూర్వకంగానే వ్యవహరిస్తున్నారు. వీటన్నిటి కారణం ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం లేదు, లేకపోవడం. ప్రత్యామ్నాయం లేకపోవడం. అయితే తిరువూరు ఎమ్మెల్యే గొడవ వేరు. అతను తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఓకే తన వరకే పర్సనల్ గొడవ. నేను నిలబడితే అంటే అతనికి వ్యతిరేకత కూడా బలంగా ఉంది, అవును అవును ఆ సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత అవును ఉంది. అవును పోటీదారులు ఉన్నారు, తిరువూరు కోసం ట్రై చేస్తున్నటువంటి చాలా మంది దళిత నాయకులు ఉన్నారు. ఆ పార్టీలో ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పెద్ద ఉన్నాడు అని చెప్పేసి ఆయన కాదని వెనకిచ్చి తలకి నెత్తు కురుగుతూ గోక్కుంటున్నారు అనేది అవును, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల వాదన. అంటే అక్కడ ఒక నియోజకవర్గ పరమైనటువంటి ఒక అన్రెస్ట్ ఉంది. అక్కడ కోనేరు రంగారావు గారు చాలా కాలం ఆ నియోజకవర్గం తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. ఆయన ఉన్నంతకాలం ఇంకొకరిని ఎవరిని అదగనివ్వలేదు. ఆ రోజుల్లో చాలా మంది ట్రై చేశారు ఆయన్ని కదపటం కోసం. ఓకే ట్రై చేసి ఓపిక నశించి రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. స్వామిదాస్ ఒకడు బలమైన పోటీ ఇవ్వగలిగాడు. స్వామిదాస్ కూడా ఇప్పుడు పక్కకి జరిగాడు. జరిగిన తర్వాత ఎవరు అనుకుంటుండగా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎమర్జ్ అయ్యారు. అవును ఆ ఎమర్జ్ అయిన వాళ్ళల్లో ఇతను అధిష్టానాన్ని నమ్మించి దిగాడు. ఇతని మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళకి వ్యతిరేకత ఉంది. చాలా మంది కన్ను ఉంది, బయట నుంచి కూడా తిరువూరు మీద కన్ను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కాదని అతనికి ఇచ్చాడు ఆయన. ఎంపీ కూడా ప్రయత్నం చేశాడని. అవును, ఎంపీ దగ్గర నుంచే నడిచింది. కేసీఆర్ శివనాథ్ అవును, కేసినేని ఆఫీస్ నుంచే నడిచింది. అంటే పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి అన్రెస్ట్కి దీనికి ఒక సమన్వయ కమిటీ ఉండి ఒక సమన్వయ కమిటీని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏర్పాటు చేయాలి. చూద్దాం ఈ మహానాడులో మరి చంద్రబాబు గారు ఆ దిశగా పయనం చేసి ఒక సమన్వయ కమిటీని వేసి పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పార్టీని పట్టించుకోవడం అంత ఇదిగా ఉండదు. వీళ్ళకి ఎంతసేపటికి పర్యటనలు, అభివృద్ధి, మీటింగులు, సమీక్షలు ఇవే సరిపోతాయి. అవును, అందుకని పార్టీకి ఒక సమన్వయ కమిటీ నియమించితే పార్టీ పర్టికులర్ గా నియోజకవర్గాల సమన్వయ కమిటీ అనేది ఒకటి ఉండాలి. సీనియర్లతోటి సీనియర్లతో ఉండాలి. వాళ్ళు వీళ్ళతోనూ వాళ్ళతోనూ కూడా మాట్లాడగలిగి ఉండాలి, అంటే నేటివ్ క్యాడర్తోనూ. అవును అలాగే సీనియర్లకే సాధ్యం అవుతుంది. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే వాడు నేటివ్ నాయకుడే అయి ఉంటాడు, కానీ అక్కడ రకరకాల గొడవలు వచ్చి ఉంటాయి. అంటే కింది స్థాయి క్యాడర్ మైగ్రేట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని నియోజకవర్గాల్లో. అంటే అవతల పార్టీలో ఉన్నటువంటి క్యాడరు ఇటు షిఫ్ట్ అవుతుంది, ఆ నాయకుడిని వదిలేసి. వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఒక కమిటీ లేకపోతే కుదిరే వ్యవహారం కాదు. చూద్దాం రేపు జరగబోయే మహానాడులో ఈ దిశగా తెలుగుదేశం పార్టీ కమిటీని ఏర్పాటు చేసి ఈ అసంతృప్తిని తొలగించి భవిష్యత్తు బాగు చేసుకుంటుందేమో పరిశీలిద్దాం. ఓకే.